అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూలో 6వ తేదీన స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. గవర్నర్తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు. కాగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రంగ జనార్దనతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జేఎన్టీయూ 13వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి ఈసారి ఎవరెవరు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని మనతో మాట్లాడడానికి జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ రంగ జనార్దన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈసారి ఈ కాన్వకేషన్ ఎన్నోది, ఈసారి ఎవరెవరు విఐపీలు వస్తున్నారు? ఈ కాన్వకేషన్ సంబంధించి మన గవర్నర్ గారు ఆయన ఉపకులపతి హోదాలో రావడం జరుగుతుంది. అలాగే మన విద్యాశాఖ మంత్రి వారు కూడా రావడం జరుగుతుంది. సో ఈ కాన్వకేషన్లో ఈ సంవత్సరం హానరీస్ కాసా డిగ్రీని ప్రొఫెసర్ కె బాలవీరారెడ్డి గారికి ప్రదానం చేస్తున్నాం. సో ఈయన ఇంతకుముందు డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కర్ణాటక గవర్నమెంట్లోను, అలాగే వైస్ ఛాన్సలర్గా 2 టర్మ్స్ విశ్వేశ్వర టెక్నాలజికల్ యూనివర్సిటీ బెల్గావ్లోను, అలాగే చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎన్ఐటి కర్ణాటక ఇందులోను, అలాగే ఇతరత్ర చాలా కమిటీలోనూ మంచి నిష్ణాతులైన వారు. సో వీరిని మన ఈ కాన్వకేషన్లో హానరీస్ కాసా డిగ్రీతో మనం సత్కరిస్తున్నాం. అలాగే చీఫ్ గెస్ట్ కమ్ ఆరేటర్ కింద ప్రొఫెసర్ వి సత్యనారాయణ రాజు గారు వీరిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో వీరు అంతకుముందు ఐఐటి ఢిల్లీలో డైరెక్టర్గాను, అలాగే టెలికాం రెగ్యులేటరీ అథారిటీలో మెంబర్గాను, అలాగే మన పోలవరం ప్రాజెక్టు చీఫ్ కన్సల్టెంట్ గాను, చాలా కమిటీల్లో ఉన్నతమైన మెంబర్ గాను, చైర్మన్ గాను చేయడం జరిగింది. ఈయన దేశంలోని ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్లో ఒక మంచి పేరు గల ప్రొఫెసరు. ఈయన మనకి ఆ రోజు కాన్వకేషన్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాన్వకేషన్లో మొత్తంగా 71 మంది విద్యార్థులకు మన బంగారు పథకాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 2 సంవత్సరాలకు సంబంధించింది. అంటే 2022లో పాస్ అయినటువంటి విద్యార్థులు, అలాగే 2023లో పాస్ అయినటువంటి విద్యార్థులకు, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థులకు మొత్తం 71 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబడుతుంది. సో ఇందులో అమ్మాయిలు 42 మంది, అలాగే అబ్బాయిలు 29 మంది ఉన్నారు మొత్తం 2 సంవత్సరాలకు సంబంధించి. అదేవిధంగా పిహెచ్డి పట్టా పొందుతున్నటువంటి విద్యార్థులు 265 మంది. అంటే లాస్ట్ కన్వకేషన్ నుంచి ఈ కన్వకేషన్ వరకు ఈ మధ్యకాలంలో పిహెచ్డి డిగ్రీ పొందినటువంటి విద్యార్థులు మొత్తం 265 మంది. సార్ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ముఖ్యంగా విఐపీలు గవర్నర్ గారు వస్తున్నారు కదా. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కంప్లీట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి పర్యవేక్షణలలో గత 2-3 రోజుల నుంచి చురుగ్గా సాగుతున్నాయి. ఎటువంటి చిన్న ఒడిదుడుగులు లేకోకుండా చాలా చక్కగా అద్భుతంగా కండక్ట్ చేయడానికి యూనివర్సిటీ తరఫున కూడా శాయశక్తిలో మేము కృషి చేస్తున్నాం. ఇది దాదాపు 86,000 మందికి పైగా ఈరోజు ఇప్పుడు 13వ జేఎన్టీయూ స్నాతకోత్సవంలో డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. అలాగే పిహెచ్డీలు కూడా ప్రదానం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి 13వ స్నాతకోత్సవంలో ఒకే విద్యార్థిని ఈ జేఎన్టీయూకు సంబంధించి దాదాపు 8 గోల్డ్ మెడల్ కూడా సాధించినట్లు ఇక్కడ మనకు తెలుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి, ఈ 13వ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేఎన్టీయూ వీసీ రంగ జనార్దన్ గారు అంటున్నారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.